సెకండ్ ఇయర్ ఫిజిక్స్ తరంగాల పాఠాన్ని మనము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ ఆధారంగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ క్లాసులో ఒకసారి మొత్తం పాఠం యొక్క రివ్యూని పరిశీలన చేద్దాం. దీనిలో మొదటిది తరంగం అంటే ఏమిటి? పదార్థము వాస్తవిక భౌతిక బదిలీ లేకుండా లేక ద్రవ్యం మొత్తం చలనం లేకుండా అలజడి మాత్రమే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చెందితే దానిని మనము తరంగమని అంటాము. మరి యానకం ఆధారంగా ప్రయాణించే తరంగాలు యాంత్రిక తరంగాలు. ఉదాహరణ యాంత్రిక తరంగాలకి ఉదాహరణ ధ్వని తరంగాలు. యాంత్రిక తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు. రెండు విశ్లేషణ తరంగాలు. తరంగ ప్రయాణానికి యానకం అవసరం లేకపోతే అటువంటి తరంగాల్ని మనము విశ్లేషణ తరంగాలు అంటాము. ఉదాహరణకి కాంతి తరంగాలు. మరి తరంగ ప్రయాణ దిశను ఆధారం చేసుకొని తరంగాల్ని రెండు రకాలుగా చెప్తామండి. ఒకటి పురోగామి తరంగాలు, రెండు స్థిర తరంగాలు. పురోగామి తరంగాలు రెండు రకాలు. ఒకటి అనుదైర్ఘ్య తరంగాలు, ఒకటి అనుదైర్ఘ్య తరంగాలు, రెండు తిర్యక్ తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఏమిటి? యానకములోని కణము ప్రయాణ దిశ, తరంగ ప్రయాణ దిశ ఒకే డైరెక్షన్లో ఉంటే, ఒకే దిశలో ఉంటే, లేక సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటాము. ఈ అనుదైర్ఘ్య తరంగాలలో ఏం ఏర్పడతాయండి? సంపీడనాలు, విరళీకరణాలు ఏర్పడతాయి. అనుదైర్ఘ్య తరంగంలో ఏర్పడతాయి. తిర్యక్ తరంగాలు అంటే ఏమిటి? యానకములోని కణము ప్రయాణ దిశ, తరంగం యొక్క ప్రయాణ దిశ ఒకదానికోటి లంబంగా ఉండి ప్రయాణం జరిగితే దానిని మనము తిర్యక్ తరంగం అంటాము. తిర్యక్ తరంగంలో ఏం ఏర్పడతాయండి? శృంగాలు, ద్రోణులు ఏర్పడతాయి. మరి ఈ రివ్యూలో మనము పురోగామి తరంగం యొక్క సమీకరణం ఒకసారి చూద్దాం. పురోగామి తరంగ సమీకరణం ఏంటి? y పురోగామి తరంగ సమీకరణము. y a sin of kx minus omega t. y స్థాన భ్రంశము, a కంపన పరిమితి, k తరంగ సంఖ్య, x యాక్సిస్ లో స్థాన భ్రంశము, ఒమేగా కోణీయ పౌనఃపున్యము, t కాలము. దీనిలో మనకి ఇవన్నీ ఈ పదము యొక్క పేరు, ఏ అక్షరము దేన్ని చూపిస్తుందో చెప్తుందన్నమాట. పురోగామి తరంగ సమీకరణం యొక్క పరామితులు ఏవి అనుకోండి? కంపన పరిమితి అంటే కణము యొక్క స్థాన భ్రంశము గరిష్టమైతే దానిని కంపన పరిమితి అంటారు. ఆవర్తన కాలము, కణము ఒక పూర్తి భ్రమణాన్ని ప్రయాణం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటాము. ఆవర్తన కాలాన్ని క్యాపిటల్ చూపిస్తాము, కంపన పరిమితిని క్యాపిటల్ చూపిస్తాము. కంపన పరిమితి ప్రమాణము
మీటర్, ఆవర్తన కాలం ప్రమాణము సెకండ్. మూడవది తరంగ దైర్ఘ్యము. ఒకే దశలో ఉండే వరుస రెండు స్థానాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యము అంటాము. ఒకే దశలో ఉండే రెండు వరుస స్థానాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటాము. దీన్ని లాంబ్డాలో చూపిస్తాము. దీని ప్రమాణం మీటర్. నాలుగవది దశ. దశ అంటే ఏంటంటే కణం యొక్క నిర్దిష్టమైన స్థానాన్ని తెలియజేసేదే దిశలో తెలియజేసేదే దశ. నిర్దిష్టమైన స్థానాన్ని దిశను తెలియజేసేదే దశ. దశ ఇంగ్లీష్లో ఫేజ్ అంటాము. ఫేజ్ ని ఫైర్ అని చూపిస్తాము. 5 మనకి క్లాస్ 2లో చెప్పేటప్పుడు దశని ఫై అని అక్షరంతో చూపిస్తాము అని ఈ ఫైతో చూపిస్తాము అనే విషయాన్ని విస్మరించాము. అక్కడ ఒకసారి రీకాల్ చేసుకోండి. దశని 5 అనే లెటర్తో చూపిస్తాము. దీనికి ప్రమాణం రేడియన్. ఇంకా పౌనఃపున్యము న్యూ అండి. పౌనఃపున్యాన్ని ఎందుకు చూపిస్తాము? పౌనఃపున్యం అంటే ఆవర్తన కాలం యొక్క విలోమాన్ని పౌనఃపున్యం అంటాము. లేదా ఒక సెకండ్ చేసే భ్రమణాల సంఖ్యనే పౌనఃపున్యం అంటాము. దీనికి ప్రమాణాలు హెచ్. నెక్స్ట్ మనము కోణీయ పౌనఃపున్యము. కోణీయ పౌనఃపున్యం అంటే పౌనఃపున్యం విలువని 2πతో గుణించబడుకోండి. కోణీయ పౌనఃపున్యం వస్తుంది. పౌనఃపున్యం రేఖీయ పౌనఃపున్యం లేక పౌనఃపున్యాన్ని 2πతో గుణించబడుకోండి. కోణీయ పౌనఃపున్యం వస్తుంది. 2π నెక్స్ట్ తరంగ సంఖ్య k అంటాం. k = 2π/λ. ఇవన్నీ పురోగామి తరంగ సమీకరణం యొక్క పరామితులు. మరి ఈ పాఠంలో నిర్దిష్టంగా ఖచ్చితంగా ఏం గురించి తెలుసుకుంటామంటే ధ్వని గురించి మనం తెలుసుకుంటున్నాం. ధ్వని ప్రధానంగా పాటించేది ఏమిటి? ధ్వని పరావర్తన ధర్మాన్ని పాటిస్తుంది. అలాగే వ్యతికరణము, వివర్తనము ధర్మాన్ని ధ్వని పాటిస్తుంది. కాంతి, ధ్వని ఇంచుమించుగా సమానమైన ధర్మాన్ని పాటిస్తుంది. కానీ ధ్వని పాటించకుండా ఉండే ధర్మం ఏదైనా ఉన్నది ధ్రువణం. ధ్వని పాటించకుండా ఉండే ధర్మము ధ్రువణం. కాంతి పాటించే ధర్మము ధ్రువణం. అంటే ధ్వని పాటించకుండా ఉండి కాంతి పాటించే ధర్మము ధ్రువణం, పోలరైజేషన్. మరి ఇంకా ఈ పాఠంలో మనం ఇంకేం నేర్చుకున్నామండి? ధ్వని యొక్క అవధి, శ్రావ్య అవధి అంటే ఏంటి? 20 నుంచి 20 హెచ్ఎస్ నుంచి 20,000 హెచ్ఎస్ ఉండే 20,000 హెచ్ఎస్ మధ్య ఉండే పౌనఃపున్యాన్ని ధ్వని యొక్క పౌనఃపున్యము 20 హెచ్ఎస్ నుంచి 20,000 హెచ్ఎస్ మధ్యలో ఉంటే ఆ ధ్వనిని మన చెవి స్వీకరిస్తుంది. దాన్ని శ్రావ్య అవధి అంటాము. ఇంగ్లీష్లో దీన్ని ఆడిబుల్ సౌండ్ అంటాం. అంటే మానవుని చెవి వినగలిగేటనే శ్రావ్యాలు. పరశ్రావ్యాలు అంటే బిలో 20 హెచ్ఎస్ ధ్వని పరశ్రావ్యము అంటాము. ఇది పాములు వింటాయి. మరి అతిధ్వనులు అంటే గ్రేటర్ దాన్ 20,000 హెచ్ఎస్. గ్రేటర్ దాన్ 20,000 హెచ్ఎస్ ని మనము అతిధ్వనులు అంటాము. గ్రేటర్ దాన్ 20,000 హెచ్ఎస్ వాల్యూ ఉంటే దీన్ని మనము అతిధ్వనులు అంటాము. ఇవి గబ్బిలాలు, కుక్కలు వింటాయి. కుక్కలు అయితే 50,000 హెచ్ఎస్ వరకు వింటాయి. 50,000 హెచ్ఎస్ వరకు వినగలిగేవి కుక్కలు.
అలాగే మనకి గడ్డిలోనైతే 1,00,000 ఇంచెస్ వరకు వినగలం. మరి ఈ పాఠంలో ఇంకా మనం నేర్చుకున్నది ఇంకేమిటంటే ప్రధానంగా సాగదీసిన తీగలో స్థిర తరంగం ఏ విధంగా ఏర్పడతాయో నేర్చుకున్నాం. సాగదీసిన తీగ, సాగదీసిన తీగ, సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఇది సాగదీసిన తీగ. దీన్ని మీటాము. దీన్ని మీటితే దీనిలో ఏమేర్పడతాయంటే ఒక పురోగామి తరంగంలో ప్రయాణం చేసి ఈ చివరికి చేరి ఇక్కడ పరావర్తనం చెంది మళ్ళీ ఆ తరంగం వ్యతిరేక దిశలో ఈ చివరికి చేరుతుంది. అంటే సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయంటే 2 పురోగామి తరంగాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందినప్పుడు స్థిర తరంగం ఏర్పడుతుంది. సింపుల్ గా స్థిర తరంగము ఏర్పడుతుంది. స్థిర తరంగం ఏర్పడడానికి మనకి ఫార్ములా ఏంటి? y = 2a sin kx cos omega t. y = 2a sin kx cos omega t. cos omega t. cos omega t. x విలువ 0 వచ్చినప్పుడు అస్పందనము నోడ్. నోడ్ అంటే స్థానభ్రంశ విలువ 0. స్థానభ్రంశ విలువ 0 వస్తే నోడ్. x మనకి λ/4 అనుకోండి. x λ/4 వస్తే ప్రస్పందనము. ప్రస్పందనము యాంటీ నోడ్. యాంటీ నోడ్. దీనిలో ఏర్పడే ప్రాథమిక పౌనఃపున్యం విలువ ఎంత? ప్రాథమిక పౌనఃపున్యం తెలియాలంటే వేగం తెలియాలి. ధ్వనితరంగా ఒడి v √T/v. v √T/v. ప్రాథమిక పౌనఃపున్యం ఫార్ములా ఏంటి? v1 v/λ. ప్రాథమిక పౌనఃపున్యం ఎప్పుడు ఏర్పడుతుంది? ఒకే ఒక ఉచ్చారణ. ఒకే ఒక ఉచ్చారణప్పుడు ప్రాథమిక పౌనఃపున్యం ఏర్పడుతుంది. దీని తరంగం ఈ సాగదీసిన పొడవంతా ఎవరు? తరంగదైర్ఘ్యం అంతా λ/2. λ/2 L. λ = 2L. So v1 = v/2. ఇది ప్రాథమిక పౌనఃపున్యం. ఇంకా దీనికి ఎలా రాసుకోవచ్చండి? v1 = 1/2L ఇది ప్రాథమిక స్థిర తరంగాలు ఏర్పడే ప్రాథమిక పౌనఃపున్యానికి సమీకరణం. ప్రాథమిక పౌనఃపున్యానికి సమీకరణము u1 = 1/2L న్యూట్ కావాలనుకోండి రెండు ఉచ్చులు ఏర్పడాలి. న్యూట్ కావాలంటే 2 ఉచ్చులు. అప్పుడు ఏమవుతుంది? L = λ అవుతుంది. L = λ అవుతుంది. అప్పుడు న్యూట్ = 1/L దాన్ని న్యూలో మార్చుకోవాలంటే ఏమవుతుంది? న్యూట్ = 2 1/2L రాస్తాము. న్యూట్ = 2 ఇది రెండవ అనుస్వారము. మనకి సాగదీసిన తీగలో ఏర్పడే స్థిర తరంగాలు అనే కాన్సెప్ట్ లో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 8 మార్కుల ప్రశ్నగా వస్తుంది. ఇది రివ్యూ కాబట్టి సింపుల్ గా రాసాము. దీని తాలూకా మొత్తం ఈ కాన్సెప్ట్ వీడియో కావాలంటే ముందు క్లాస్లో మనం చెక్ చేసుకుంటూ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ పాఠంలో మనకి ఇంకా ఇంపార్టెంట్ గా తీసుకున్న రివ్యూ పాయింట్స్ ఏమంటే మూసిన గొట్టము, తెరిచిన గొట్టము. మూసిన గొట్టము, తెరిచిన గొట్టము. తెరచిన గొట్టము తెరచిన గొట్టం అంటే ఏంటమ్మా? 2 వైపులా తెరిచి ఉంచే గొట్టాన్ని తెరిచిన గొట్టం అంటాము. 2 వైపులా తెరిచి ఉండే గొట్టాన్ని ఏమంటామండి? తెరచిన గొట్టం అంటాము. 2 వైపులా తెరచి ఉండే గొట్టాన్ని ఏమంటామండి? తెరచిన గొట్టం అంటాము. తెరచిన గొట్టం దేని ఏర్పడుతుంది? యాంటీ నోడ్. యాంటీ నోడ్ అంటే ఏమిటి? అస్పందనము. యాంటీ నోడ్ అంటే ఏమమ్మా? అస్పందనము. ఈ తెరచిన గొట్టంలోకి ధ్వని తరంగాలని చొప్పిస్తే ఏమవుతుందంటే భూమి వల్ల పరావర్తనం చెంది ఆ ధ్వని తరంగాలు గొట్టం లోపల స్థిర తరంగాన్ని ఏర్పరుస్తాయి. గొట్టం లోపల స్థిర తరంగాలు
గొట్టంలో అనుస్వరాలు ఏర్పడతాయి. అనుస్వరాలు ఏర్పడతాయి. అనుస్వరం అంటే ఏంటి? అనుస్వరము అంటే ఏంటి? ప్రాథమిక పౌనఃపున్యం యొక్క సహజ గుణిజాలనే అనుస్వరాలు అంటారు. అతిస్వరం అంటే ఏమిటి? అనుస్వరం కంటే ఎక్కువగా ఉండే పౌనఃపున్యాన్ని అతిస్వరం అంటాము. అనుస్వరం కంటే ఎక్కువగా ఉండే పౌనఃపున్యం ఏమంటామండి? అతిస్వరం అంటాము. తెరిచిన గొట్టంలో మొదటి అన్నారంలో ఏం ఏర్పడుతుంది? ఇది మొదటి అన్నారు. మొదటి అన్నారంలో ఒక నోడు, రెండు యాంటీ నోడ్లు ఏర్పడతాయి. దీని తరంగ దైర్ఘ్యం ఎంత? λ/4 + λ/4 λ/2. L is equal to λ/2. L is equal to λ/2. λ is equal to 2L. λ is equal to 2L. mu1 is equal to v/λ1. v/λ1. therefore v/2L. v/2L. అదే రెండవ అనుస్వరం ఏర్పడతాయి. రెండు నోడ్స్ ఏర్పడతాయి. ఒక నోడ్ అండి, బొమ్మను స్పష్టంగా వేసుకోండి. నేను కావాలంటే బొమ్మ వేసండి, నేను కావాలంటే వేయద్దు. నోడ్ అండి, యాంటీ నోడ్. రెండు నోడ్లు, మూడు యాంటీ నోడ్లు ఏర్పడతాయి. మొత్తం పొడవు మాదండి ఎల్ అండి. ఎల్ is equal to λ2/4 plus λ2/2 plus λ2/4 is equal to λ2. mu2 is equal to v/λ2 అంటే L కాబట్టి 2 into v/2. mu3 వచ్చిందనుకోండి 3 into v/2 అంటే తెరచిన గొట్టంలో ఏర్పడే అనుస్వరాల నిష్పత్తి ఎంతంటే 1:2:3 వస్తుంది. ఇది తెరచిన గొట్టం. మరి ఈ పాఠంలో మనకి ఇంకా మనం చెప్పుకునే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూసిన గొట్టము. మూసిన గొట్టం అంటే ఏంటి? ఒకవైపు తెరుచుకుంది, రెండో వైపు మూసుకుండే గొట్టాన్ని మూసిన గొట్టం అంటాము. మరి ఈ మూసిన కొన వద్ద నోడ్ ఏర్పడుతుంది, తెరిచిన కొన వద్ద యాంటీ నోడ్ ఏర్పడుతుంది. మొదటి అనుస్వరంలోన ఏమవుతుంది? మొదటి అనుస్వరంలోన మనకి ఒక నోడు, ఒక యాంటీ నోడ్ ఏర్పడుతుంది. దీని మొత్తం పొడవంత L. తరంగ దైర్ఘ్యం ఎంత? తరంగ దైర్ఘ్యం విలువ λ/4 అంటే λ1/4 is equal to L. λ1 is equal to 4. ఇది మొదటి అనుస్వరము. mu1 is equal to v/λ1 v/4. అదే రెండో అనుస్వరం ఏర్పడుతుంది. ఇక్కడ రెండో అనుస్వరము ఏర్పడదు. సరి సంఖ్యతో కూడిన అనుస్వరాలు మూసిన గొట్టంలో ఏర్పడదు. ఇప్పుడు మూడవ అనుస్వరం ఏర్పడుతుంది. రెండు నోడ్స్, రెండు యాంటీ నోడ్స్. ఇది నోడ్, ఇది యాంటీ నోడ్. రెండు నోడ్స్, రెండు యాంటీ నోడ్స్. అంటే λ2/4 plus λ2/2 is equal to L. 3 λ2/4 is equal to L. అంతే కదా? 4కి 2కి LCM. 2 4 అంటే λ2 plus 2 λ2 సరిపోతుందమ్మా. అప్పుడు λ2 is equal to 4L/3. mu2 is equal to v/λ2. అయితే λ2 ఎందుకు పోయి λ3 ఎందుకంటే రెండో బేసిక్ ఏర్పడదు కాబట్టి సరి సంఖ్య ఏర్పడదు కాబట్టి λ3 అనుకోండి. మనకి ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. mu3 λ3 అవుతుంది. mu3 is equal to 3 into v/4. mu3 is equal to 3 into v/4. 3 into v/4. ఇది
ఇది మూసిన ఘట్టంలో ఏర్పడిన అనుస్వరాల నిష్పత్తి 1:3:5 1:3:5 నిష్పత్తిలో ఉంటాయి. మరి ఇంకా ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే అనునాదము. అనునాదం అంటే ఏంటంటే సహజ పౌనఃపున్యము బలాత్మక పౌనఃపున్యానికి సమానమైతే ధ్వని కంపన పరిధితో కంపిస్తుంది, బిగ్గరగా ధ్వని వినిపిస్తుంది అని చెప్పగలిగితే సహజ పౌనఃపున్యము బలాత్మక పౌనఃపున్యానికి సమానమవుతుంది. సహజ పౌనఃపున్యము బలాత్మక పౌనఃపున్యానికి సమానమయ్యే ప్రక్రియని లేకపోతే దృగ్విషయాన్ని మనము అనునాదం అంటాము. అనునాదంలో రెసిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. అనునాదంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైనికుల్ని బ్రిడ్జి మీద కవాతు చేయొద్దు అంటారు. సైనికుల్ని బ్రిడ్జి మీద కవాతు చేయొద్దు అంటారు. కవాతు చేస్తే బ్రిడ్జి పౌనఃపున్యము కవాతు పౌనఃపున్యం సమానం అయిపోతే బ్రిడ్జ్ కూలిపోతుంది. మరి ఈ పాఠంలో మనం ఇంకా ఇంపార్టెంట్ గా నేర్చుకునేటంటే విస్పందనాలు నేర్చుకున్నామమ్మా. విస్పందనము అంటే ఏమిటి అంటే విస్పందనం అంటే ఏమిటంటే రెండు సమీప పౌనఃపున్యము గల సమానము గల పౌనఃపున్యము ఉన్న ధ్వని తరంగాలు వ్యతికరణము చెందితే లేక అధ్యాపనం చెందితే వృద్ధి క్షయము ఏర్పడుతుంది, లేదా వ్యాక్సిన్ ఆర్ వ్యానింగ్ ఏర్పడుతుంది. ఆ వృద్ధి క్షయం యొక్క పేరునే మనము విస్పందనం అని అంటాము. దీని ఫార్ములా డెల్టా న్యూ న్యూ1 మైనస్ న్యూ2 మరి ఒక మానవుడు ఒక సెకనుకు వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య 10. మానవుడు సెకనుకు వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య 10. మరి విస్పందనానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కొన్ని ఉన్నాయమ్మా. ఒకటి, తెలియని శుద్ధన్నం యొక్క పౌనఃపున్యాన్ని తెలుసుకోవచ్చు. బొగ్గు గొడుగులో ఉండే విషవాయువును గుర్తించడానికి మనం విస్పందన ప్రక్రియను ఉపయోగిస్తాము. మనము ఉపయోగిస్తాము. ఇవి కాక చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మరి ఈ పాఠంలో మనం చదువుకున్న మరో కాన్సెప్ట్ ఏంటంటే డాప్లర్ ప్రభావము. ధ్వనిజనకము మరియు శ్రోత సాపేక్ష గమనంలో ఉన్నప్పుడు శ్రోత వినే దృశ్య పౌనఃపున్యములోని మార్పునే డాప్లర్ ప్రభావం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే డాప్లర్ ప్రభావానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విమానంలో రాకపోకల్ని నిర్ధారణ చేయడానికి డాప్లర్ ప్రభావం ఉపయోగిస్తారండి. మరి ఆస్ట్రానమీ ఫిజిక్స్ లో ఖగోళ భౌతిక శాస్త్రంలో శని వలయాలను గుర్తించడానికి ఉపయోగిస్తారండి. అలాగే ఒక తల్లి గర్భంలో ఉండే పిండము యొక్క కదలికలను గుర్తించడానికి డాప్లర్ ప్రభావాన్ని ఉపయోగిస్తాము. మనము ఈ తరంగాల పాఠంలో ఈ క్లాస్ 12లో రివ్యూలో మొత్తం ఏం చెప్పుకున్నామంటే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాము. దీనిలో అధ్యారోపణ నియమం పట్టుకుని గుర్తు. అధ్యారోపణ నియమం అంటే రెండు ధ్వని తరంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి కొత్త తరంగాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? విడి తరంగాల స్థానభ్రంశాల బీజీ మొత్తం విలువ ఫలిత తరంగ స్థానభ్రంశానికి సమానము. ఇది అధ్యారోపణ నియమం. ఒకసారి క్లాస్ 12 మొత్తం రివ్యూ అంతా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాతో కాంటాక్ట్ చేయండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 11 వరకు అన్నింటినీ ఫాలో అవ్వండి. జాగ్రత్తగా చదవండి, నోట్స్ రాసుకోండి. డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే